నా చెల్లెల జీవితం అన్యాయం అయిపోతుంది ప్రీతి. చూడు పార్థు, చెల్లెలి గురించి ఒక అన్నగా మీరు ఆలోచిస్తున్న తీరు చూస్తుంటే నాకెప్పుడూ గర్వంగా ఉంటుంది. నిజంగా ఇలాంటి అన్నయ్య ఉంటే ఎంత బాగుండో అని. బట్ డిపార్ట్మెంట్ పరంగా నేను చేయవలసిన ఎంక్వైరీ అంతా చేస్తున్నాను, కానీ ఆధారాలేవీ నాకు దొరకడం లేదు. తను బ్రతికి ఉంది అని చెప్పడానికి ఎలాంటి అవకాశం లేదు. అయినా సరే నిరాశపడకుండా నేను నమ్మకంతో వెతుకుతున్నాను. మీ నమ్మకం నిజం చేయాలని ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నంలో కాస్త సమయం పడుతుంది. తొందరపడితే ఎలా? ఇప్పుడు ఆ సమయం లేదనే కదా నేను ఫీల్ అవుతుంది. పొరపాటున పెళ్లి జరిగింది అంటే ఆ తర్వాత భాను తిరిగొచ్చినా తనకు అన్యాయం జరుగుతుంది, కానీ న్యాయం జరగదు. భాను కనుక ఇప్పుడు దొరకకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. మా చెల్లి వస్తేనే అక్కడంతా సర్దుకుంటుంది. లేకపోతే కార్తీక్కి ఇంకో పెళ్లి చేస్తానంటున్నారు. అదే కనుక నా చెల్లికి జరిగితే తన జీవితం అన్యాయం అయిపోతుంది ప్రీతి. అందుకే మిమ్మల్ని ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ప్రీతి. నేను అర్థం చేసుకోగలను పార్థు, కానీ మీరు కూడా మా పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. తెలుసుకునే అవకాశం కూడా దొరకటం లేదు. కానీ ఇలా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని భలే దొరికారు. ఈ ఒక్క ఆధారం చాలు నిజాన్ని ఎలా బయటికి తీయాలో. ఈ ఫోటోని చూపించి నువ్వు ఏం ఎంక్వైరీ చేస్తున్నావో మొత్తం తెలుసుకుంటాను. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో మొత్తం బయట పెట్టిస్తాను. ఏంటి సత్య, నీ మొహం ఆనందంతో వెలిగిపోతుంది? ఏమో అనుకున్నానమ్మా, కానీ నువ్వు మామూలు వ్యక్తివి కాదు. అనుకున్నది ఎలా సాధిస్తావో ఈరోజు నాకు బాగా అర్థమైంది. నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎలా గెలుస్తున్నావో ఇప్పుడిప్పుడే నేను పూర్తిగా తెలుసుకుంటున్నానమ్మా. ఏంటి, జాతర నేను మీ నాన్న చేస్తున్నామని నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? మరంతే కదా, మన ఇంటి వాళ్లే జాతర చెయ్యాలి, అది మీరే చేస్తున్నారు అంటే నాకు సంతోషంగానే ఉంటుంది కదా. పిచ్చిదానా, ఈ జాతర నేనే జరిపించటం నాకు ఆనందం కాదే. నేను ఈ ఇంటి ఆడపిల్లనే కాని ఈ ఇంటి పేరున్న మనిషిని కాను. కాని నువ్వు ఈ ఇంటి పేరు మార్చుకొని ఈ ఇంటి కోడలుగా ఉండాలన్నది నా కోరిక. వచ్చే సంవత్సరం జాతర నువ్వు నా తమ్ముడు కలిసి చెయ్యాలని నా ఆశ. అది నెరవేరటానికి నేను ఎంతవరకైనా వెళ్తాను. నిన్ను ఈ ఇంట్లో నిలబెట్టటానికి నేను ఏదైనా చేస్తాను. ఏంటి రాధా నువ్వనేది? అయినా సడన్గా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావేంటి? ఇది పెద్ద నిర్ణయం కాదండి. ఏదో ఒకరోజు జరగాల్సింది ఈరోజు జరుగుతుంది. వెళ్ళిపోవడం తప్పదు అన్నప్పుడు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావని ఎవరు చెప్పారు? నేనేంటో నాకు తెలియదు, కానీ నా పరిస్థితి ఏంటో మాత్రం నాకు అర్థమైంది. నేను ఇంట్లో అడుగు పెట్టేసరికి మీ అమ్మగారికి మీ మీద ఉన్న ప్రేమని చూశాను, ఆవిడ మీద మీకున్న గౌరవం చూశాను, మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూశాను. కానీ నా వల్ల, కేవలం నా ఒక్కదాని వల్ల మీ ఇద్దరి మధ్య ఆఘాతం ఏర్పడుతుందని నాకు అర్థమైంది. తల్లి కొడుకులని దూరం చేసే పాపం నాకు తగలకూడదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే సరైన మార్గం అనిపిస్తోంది. నేను దూరంగా వెళ్ళిపోతే మీరు మీ వాళ్ళకు దగ్గరవుతారు. దయచేసి కాదనద్దు. చూడరాదా, అమ్మ పంచాయతీలో తీర్పు చెప్పింది కదా, నీ డెలివరీ అయిన వెంటనే నువ్వు ఈ ఇంటి నుంచి ఈ ఊరు నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతావు అని. కానీ నిన్ను అలా పంపించే ఉద్దేశం నాకైతే లేదు.
కాని నాకొక అనుమానం ఉంది సత్య. నా తమ్ముడు ఏదో ఒకటి చేసి తను మనసారా ప్రేమించిన రాధని ఇక్కడే ఉంచుతాడు అన్న భయం మాత్రం నాకుంది. అందుకే ఎదురులేని మా అమ్మ తీర్పుకే ఎదురు నిలబడి మరీ తన డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి అని కండిషన్ పెట్టాడు. ఆయన పోనీలేమ్మా, ఇంకెన్నాళ్ళుంటుంది? కొన్ని నెలలే కదా, ఆ తర్వాతైనా వెళ్ళిపోతుంది కదా. చూడు రాధా, అమ్మ బాధలో ఒక మాట అనుండొచ్చు. ఈ ఇంటి గౌరవం ఏమవుతుందో అన్న భయంతోనే ఆ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ మా అమ్మ మనసేంటో నాకు తెలుసు. నా గురించి ఆవిడ ఎలా ఆలోచిస్తుందో, నేను చెప్పే మాటకి ఎంత విలువిస్తుందో నేను ఊహించగలను. ఇప్పుడు అమ్మ కోపంగా ఉంది కాబట్టి నేనేమీ మాట్లాడడం లేదు. అమ్మకి కోపం తగ్గాక తనకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. నువ్వెక్కడికి వెళ్లకుండా నేను చూసుకుంటాను. కాలం గడిచే కొద్దీ ఇప్పుడున్న కోపం ఉండదు. అమ్మ ఆలోచించడం మొదలు పెట్టింది అంటే మురారి అమ్మ మనసు మార్చేస్తాడు. రాధ ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంచేస్తాడు. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? నీ ఆశలు అడియాసలైపోతాయి. నా కలలు కల్లలుగానే మిగిలిపోతాయి. మనం కన్నీళ్లతో ఈ ఇంట్లో ఉండవలసొస్తుంది. ఆ రాధ కేరింతలు కొడుతూ నా తమ్ముడు జీవితంలో ఉంటుంది. అది జరగకూడదు అంటే అమ్మవారికి జరిగే జాతర పూర్తయ్యేసరికి ఆ రాధ ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. మీ జీవితంలో నేనున్నానని మీరు చెప్పడమే కానీ ఇప్పటి వరకు నాకు గుర్తు రావడం లేదు. నా పేరు, రూపం, మాట తీరు అన్నీ ఇప్పుడు నేర్చుకున్నట్టుగానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నట్టున్నాయి. నేనేంటో నాకు తెలిసే వరకు నా పైన ఏంటో, నా గమ్యం ఏంటో, అసలు నాకేం జరిగిందో కూడా నాకు తెలియదు. కానీ నా కడుపులో ఒక రూపం పెరగటం నిజం. అది ఇంటి పరువుకు శాపం కాకూడదన్నది నిజం. అందుకే నేను ఇక్కడ ఉండకూడదన్నది కూడా పెద్దావిడ నిర్ణయం కావచ్చు. దాన్ని నేను తప్పు పట్టడం లేదు. ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే. నేను మీతో కలిసి ఉండాలని మీ కోరిక. అందుకే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. లోకాల నేలే అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా ఈ ఊళ్ళో జరగాలి. మీ ఇల్లు ఎప్పుడూ పచ్చగా ఉండాలి. ఈ ఊరు ఎప్పుడూ మిమ్మల్ని గౌరవిస్తూనే ఉండాలి. ఇవన్నీ జరుగుతూ ఉండాలంటే నాలాంటి దురదృష్టవంతురాలు ఈ ఇంటికి దూరంగా ఉండాలి. అసలు నువ్వు అనుకున్నట్టు జరుగుతుందంటావా? అదంత తేలికైన విషయం అంటే నేను నమ్మనమ్మా. నువ్వు మా ఇంటి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు. నేను మనసారా ప్రేమించిన నా రాధ గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నా తల్లి మనసేంటో నాకు తెలుసు రాధా. కొండ మీద ఉండే అమ్మవారు అందర్నీ కరుణిస్తే నాకు ప్రత్యక్ష దైవంలా కనిపించే మా అమ్మ నా మాటకి విలువిస్తుందని నాకు తెలుసు. ఆవిడితో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నేను చూసుకుంటాను. నువ్వెక్కడికి వెళ్ళవు, ఎప్పటికీ ఇక్కడే ఉంటావు. ఏ ఇంటి నుంచి దాన్ని పంపించి తీరతాను. ఊరందరూ సంతోషించేలా జాతర పూర్తవుతుంది. మనం మాత్రమే సంతోషించేలా ఆ రాధ ఏ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. పార్థుని ఖచ్చితంగా నిలదీస్తుంది. అప్పుడు బాధ్యత తప్పించుకోలేడు. కాబట్టి తను ఈవిడతో ఏం చేస్తున్నాడో, ఏం ఎంక్వైరీ చేస్తున్నాడో మొత్తం పార్థు బయటికి చెప్పేస్తాడు. నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఎక్కడున్నావు పార్థు? ఎవరి కోసం ఆలోచిస్తున్నావు?
పార్తో, నువ్వు తొందరగా రావాలి. ఇక్కడ అందరూ నీ గురించే వెయిటింగ్. నువ్వు రాగానే ఆంటీ నిన్ను నిలదీస్తారు. అప్పుడు అన్ని నిజాలు బయటకొస్తాయి. అమ్మా నీలిమా, నీలిమా, ఏంటంకల్ ఇలా వచ్చారేంటి? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. పర్వాలేదమ్మా, నేను నీతో కాస్త మాట్లాడాలి. చెప్పండి అంకల్. ఏంటి తల్లి, కార్తీక్ నిన్ను పెళ్లి చేసుకోను అన్నాడని నువ్వు బాధపడుతున్నావు కదా? ఎన్నో కలలు కంటే కొన్ని కలలు మాత్రమే నిజమవుతాయి. చాలా వరకు కలలుగానే మిగిలిపోతాయి. బాధపడకమ్మా, నువ్వు ముందులా కూర్చో. కూర్చో, చెప్తాను. చూడు తల్లి, ప్రతి వ్యక్తికి తన జీవితంలో ఒక మంచి రోజు వస్తుంది అంటారు. అలాగే నీ ఆశ కూడా ఫలించే రోజు ఖచ్చితంగా వస్తుందని నేను నమ్ముతున్నాను. నా కూతురిలా కారణంగా వెళ్ళిపోవడం, కార్తీక్ ఒంటరివాడైపోవడంతో తన జీవితంలోకి నిన్ను తీసుకురావాలని చెల్లెమ్మ అనుకుంటోంది. అందుకు మేమంతా ఒప్పుకున్నాం. కానీ భాను మీదున్న ప్రేమతో కార్తీకే ఒప్పుకోలేకపోతున్నాడు. పర్వాలేదు అంకుల్, కొన్ని పాపాలు శాపాలుగా తగులుతాయని నేను ఊహించగలను. నువ్వు మాట్లాడుతోంది మీ మావయ్య గురించేగా? ఓ, మీకలా అర్థమైందా? సరే, దీన్నే కంటిన్యూ చేద్దాం. అవునంకుల్, అందులో దాచడానికేం లేదు కదా. మా మావయ్య గురించి మొత్తం మీకు తెలుసు. తను చేసిన తప్పేంటో కూడా మీకు తెలుసు. ఇంక దాన్ని గుర్తు చేసుకోవటం అనవసరం. తప్పు చేయని మనిషి ఉండడమ్మా, కానీ దాన్ని సరిదిద్దుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. మనం చేస్తుంది తప్పు అని తెలుసుకున్న రోజు ఎంత పొరపాటు చేశామో అర్థమవుతుంది. అది మీ మావయ్య తెలుసుకోకుండానే వెళ్ళిపోయాడు. నీ మీదున్న పిచ్చి ప్రేమతో ప్రాణాలు తీయడాన్ని కూడా వెనుకాడలేదు. కానీ చివరికి ఏం జరిగింది? తానే ప్రాణాలు కోల్పోయాడు. అకాల మరణాన్ని చూశాడు. చూడు, నీకు బాధ అనిపించొచ్చు, కానీ చనిపోయిన మనిషి మీద ఇక ఎవరికీ పగలు ప్రతీకారాలు ఉండకూడదు. అందుకే మొన్న పార్థు మీనాక్షి తద్దినం పెడతామన్నప్పుడు మీ మావయ్య పేరు మీద కూడా పిండాలు పెట్టమని నేనే చెప్పానమ్మా. మీరు చెప్పారా? అవును తల్లి. అతడు ఎలాంటి వాడైనా చనిపోయిన తర్వాత ఆత్మ పైలోకాలకి వెళ్లకుండా సంచరిస్తూ ఉండకూడదుగా. ఆ పిండ ప్రదాన కార్యక్రమం జరిగితేనే ఆ ఆత్మకి ముక్తి లభిస్తుంది. అందుకే చేయమని చెప్పాను. చూడు, మనుషులు బతికున్నంత వరకే పగలు ప్రతీకారాలు ఉంటాయి. మట్టిలో కలిసిపోయాక వాళ్ళు చేసిన పనులు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మీ మావయ్య ఎలాంటి వాడైనా ఈరోజు మన మధ్యలో లేడు. ఇక ఆయన చేసిన పనుల గురించి మనం ఆలోచించడం అనవసరం. కాబట్టి తన ఆత్మకైనా శాంతి కలగాలని పార్థుతో ఆ కార్యక్రమం చేయమని నేనే చెప్పాను. వాడు నేను చెప్పినట్టే చేశాడు. ఏంటమ్మా, నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అంటే కుదరదు రమ్మని చెప్పావు, ఎందుకు? అస్సలు నీకు బుద్ధుందా? మనం ఒక పెద్ద ప్లాన్ చేయాలి అనుకున్నాం కదా, దాని గురించి ఆలోచించడం మానేసి స్నేహితుల ఇంటికి వెళ్తాను, సినిమాకి వెళ్తాను అంటావేంటి? అదేంటమ్మా, అన్నీ నువ్వే చేస్తున్నావు కదా, మరి నన్నెందుకు తిడుతున్నావు? అవును, అన్నీ నేనే చేస్తున్నాను. కానీ ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను? నీకోసమే కదా. నీ జీవితం బాగుండాలనే కదా చేస్తున్నాను. మరి దానికి నీ సాయం కావాలి కదా. సరే తిట్టకు, ఎందుకు పిలిచావో చెప్పు. రాధని ఇంటి నుంచి పంపించాలని నీకు చెప్పాను కదా. అవును,
నువ్వైతే చెప్పావు, కానీ మావయ్య మాటలు వింటుంటే డెలివరీ అయ్యే వరకు రాధ ఇక్కడి నుంచి కదిలేలా కనిపించట్లేదు. ఈ విషయంలో నాకు భయంగానే ఉంది. భయపడ్డంలోనే పడిపోవడం ఉంటుంది. మనం పడిపోకూడదు. తెలివితేటలతో ఆ రాధని పడగొట్టాలి. అందరూ తెలుసుకునేలోపే పని పూర్తయిపోవాలి. సత్య, నువ్వు చెప్పిన మాటలు అర్థమైనట్టే ఉంటున్నాయి, కానీ ఎందుకు చెప్తున్నావో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అబ్బా, ఇలా మొట్టి బుర్రతో ఉంటే పని జరుగుతుంది. కాస్త తెలివిగా ఆలోచించు. నేను చెప్పింది తెలుసుకొని ఆచరించు. చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ రాధని మెడపట్టుకుని బయటకు తోసేద్దామా అంటే మావయ్య ఊరుకోడు. పోనీ అమ్మమ్మకు చెప్పి తిట్టి పంపించేద్దామా అనుకుంటే అమ్మమ్మ ఊరుకోదు. పోనీ ఊరందరూ వచ్చి తన్ని పంపించేయమని చెప్పాలి అనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఇంకెలా చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. నీ బుర్రేంటో నాకు తెలుసు కదా, అందుకే దానికి పని చెప్పకు. నేను చెప్పింది చేస్తే చాలు, ఆ రాధ వెళ్ళిపోతుంది. అయితే తప్పకుండా చేస్తాను. ఏం చేయాలో చెప్పమ్మా. అమ్మ బాబోయ్, అసలు అది జరిగే పనేనా? అందరి ముందు అది అసలు అవుతుందా? ఏ మాత్రం తేడా వచ్చినా మన పని అయిపోతుంది. ముందే చెప్పాను కదా, భయపడకు. ధైర్యంగా చెయ్యి, తెలివిగా చెయ్యి. ఈ ప్లాన్ ఎలా వర్కౌట్ అవదో నేను చూస్తాను. నాకు చదువు రాకపోయినా ఇలాంటి తెలివితేటలకు తక్కువేం లేదు. నేననుకున్నది జరిగి తీరుతుంది. ఆ రాధ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇది రేపే జాతరలో జరిగి తీరాలి. సరే అమ్మా, అలాగే చేస్తాను. తప్పకుండా వెళ్ళిపోతుంది కదా. పంపించవలసిన బాధ్యత నీది. చెప్పింది అక్షరం తప్పకుండా చెయ్యి. కనురెప్ప వేసి తెరిచేలోపు అది వెళ్ళిపోవడం ఖాయం. దీనికి సమాధానం చెప్పు. చెప్పరా మనవడా, ఇంకో అమ్మాయితో నువ్వంత సన్నిహితంగా ఎందుకున్నావు? అసలు ఆ అమ్మాయి ఎవరో చెప్పు. మౌనం సమాధానం కాదు. మాకు నిజం కావాలి. నువ్వు ఈ అమ్మాయిని రహస్యంగా కలవాల్సినటువంటి అవసరం ఏముంది? అంత చనువుగా చేతులు పట్టుకోవాల్సినటువంటి పని ఏముంది? అడుగుతున్నది నిన్నే బావా. నువ్వేమీ మాట్లాడినంత మాత్రాన మేమేమనుకోవాలి? తప్పు చేస్తున్నావు అనుకోవాలా, తప్పించుకోవడానికి ఆలోచిస్తున్నావు అనుకోవాలా? అసలు ఏం జరుగుతోంది? నువ్వు ఎవరో అమ్మాయితో అంత చనువుగా ఉండటాన్ని మేము ఎలా తీసుకోవాలి? కనీసం దానికైనా సమాధానం చెప్పు. చూడు బాబు, నువ్వు ఈ ఇంటి అల్లుడివి. మా ఇంటి ఆడపిల్ల నీ జీవితంలో ఉంది. మీరిద్దరూ బాగుండాలని ఇక్కడ అందరం కోరుకుంటాం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది. దయచేసి ఏం జరిగిందో చెప్పు. మాట్లాడరా. ఇంతమంది ఇన్ని విధాలుగా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా నిలబడ్డావేంటి? నా రక్తం తప్పు చేయదన్న నమ్మకం నాకుంది, కానీ కనపడుతున్న సాక్ష్యానికి సమాధానం చెప్పాలిగా.
చూడు, ఇక్కడున్న అందరూ నీ వాళ్ళు, ఎప్పుడు నీ గురించి ఆలోచించేవాళ్లే. మా మనిషి తప్పు చేస్తాడని ఇక్కడున్న ఎవ్వరూ అనుకోవట్లేదు. కానీ నువ్వు ఇలా మౌనంగా తలదించుకుంటుంటే తలవంపులు తెచ్చే పనిదో నువ్వేదో చేసావని అనిపిస్తోంది. సమాధానం చెప్పరా. చెప్పడు మావయ్య. నోరు విప్పి ఒక్క మాట కూడా చెప్పడు. ఏమైనా అడిగితే కోపం వచ్చేస్తుంది, అంతే కదా? అందరూ నన్ను నిందిస్తున్నారు అంటే నా మీద మీరందరూ ఎంక్వైరీ పెట్టారా? నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఎవరిని కలుస్తున్నానో అని నిఘా పెట్టారా? అడిగిన దానికి సమాధానం అది కాదు పార్దు. మేము సమాధానం అడుగుతుంటే నువ్వు ప్రశ్న వేస్తున్నావంటే నువ్వు తప్పు చేశావని ఇక్కడ అందరికీ అర్థమవుతుంది కదా. బాను మీద ఒట్టేసినా నువ్వు నోరు మెదపు, ఎందుకంటే బాను లేదు కాబట్టి. కానీ నేను నీ భార్యని, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. అందుకే నా మీద నేను ఒట్టేసుకుంటున్నాను. నువ్వు నిజం చెప్పు, లేకపోతే నేను చచ్చినంత తొట్టే. ఏంటి చాంద్రి, ఎందుకు మీరంతా ఇలా ప్రవర్తిస్తున్నారు? నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఏంట్రా, కట్టుకున్న భార్య అంతలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఎందుకు ప్రవర్తిస్తున్నావని అడుగుతున్నావేంటి? నీ ప్రవర్తన మీద అనుమానం వచ్చే అది అలా ప్రవర్తిస్తుంది. ఇప్పటికైనా నువ్వు నిజం చెప్పు. నేనొక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నాను. మీరు ఫోటోలో చూసిన వ్యక్తి ఎవరో కాదు. తన పేరు ప్రీతి దయాకర్. తను ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి. అండర్ కవర్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తిని నువ్వెందుకు కలిసావు? భాను చనిపోయిందని మీరందరూ అనుకుంటున్నారు, కానీ నా చెల్లెలు బతికే ఉందని నేను నమ్ముతున్నాను. అందుకే తన గురించి ఎంక్వైరీ చేయిస్తున్నాను. ఈ విషయం మీలో ఎవ్వరికి చెప్పినా ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. అన్ని నిజాలు తెలుసుకున్నాకే బయటికి చెప్దామని నేను ఈ పని చేస్తున్నాను. ఇప్పటికే ఈ కేసులో కొంచెం పురోగతి కనిపించింది. నా చెల్లెలు తప్పకుండా ఇంటికొస్తుందన్న నమ్మకం నాకేర్పడింది. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అది. నేను బాధలో ఉంటే నాకు ధైర్యం చెప్పటానికి ప్రీతి నా చేయి పట్టుకుంది, అంతేకాని ఇంకో విషయం ఏమీ లేదు. నమస్కారం. ఒక్క నిమిషం ఉండండి, పిల్లల్ని తీసుకుని వస్తాను. జయ, బయలుదేరదామా? అలాగేనమ్మా. అందరూ వచ్చేశారు కదా, ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మా, మర్చిపోతే ఎలా? అందరం వెళ్ళిపోతే కుదరదు. ఆ రాధ కూడా రావాలి కదా. వస్తుంది, తప్పకుండా వస్తుంది. బయలుదేరదామంటే ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్దాం పదండి. కిట్టయ్యా, తొందరగా రా. బయలుదేరదామా? పదండి. పదండి.
చూసావా ఇప్పుడొస్తుంది. కాకపోతే మళ్ళీ ఇంటికి రాదు, అట్నుంచటే వెళ్ళిపోతుంది. ఈ సత్యం దానికి తెలియదు కదమ్మా. జాతరకొస్తున్నాను అనుకుంది, మావయ్య పిలిచాడు అని మురిసిపోతుంది. తిరిగి రాదు అని పాపం దానికి తెలియదు కదా. పదండి బయలుదేరదాం. ఆ రోజు రాధే రాకపోతే పెద్దమ్మ కుటుంబానికి ఎంతో ప్రమాదం జరిగేదని ఊరంతా చెప్పుకున్నాం కదా. మరి అలాంటి కుటుంబాన్ని కాపాడిన మనిషి నిజంగా ఈ ఊరికి కావాల్సిన మనిషి అవుతుంది. తను దూరంగా నిలబడి ఉండకూడదు. ఇది ఆ ఇంటికి సంబంధించిన విషయం కదా, మీరందరూ ఎందుకు కలగ చేసుకుంటున్నారు? ఆ అమ్మాయి దగ్గరికి రావాలా వద్దా అని పెద్దమ్మగారు చెప్తారు కదా. పెద్దమ్మగారి మనసేంటో మనకు తెలీదా? ఆవిడకి ఎవరి మీదన్నా కోపం ఉంటుందా? ఈ ఊరందరినీ తన పిల్లల్లా చూసుకునే ఆవిడే రాధమ్మని మాత్రం ఎందుకు దూరం చేస్తుంది? అందులోనూ రాధమ్మ చేసిన సాయం ఏమైనా చిన్నదా? అందుకే ఇక్కడికి రమ్మన్నారు. వద్దంటే అమ్మగారే చెప్పేవారు కదా. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు రామ్మా. సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు మహారాజాయ నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం లక్ష్మీం క్షీరసముద్రాయుతయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవంతాం జగదేకదీపాం పురాం శ్రీమన్మంగళాక్షరప్రభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఓం ప్రకృత్యై నమః. పుష్పాన్ పూజయామి, అక్షతాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాయినే నమో వై వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీపం దర్శయామి. విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విశ్వవిలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే భగవతి హేషి. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా.
నీలిమా, ఏంటి కార్తీక్? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని నాకెప్పుడో తెలుసు. కానీ ఏ రోజు నేను నీ మీద ఇష్టాన్ని పెంచుకోలేదు. ఎందుకంటే నా మనసంతా భానుయే ఉంది. నేనొక స్నేహితురాలుగానే చూశాను. నాకు ఒక గుడ్ ఫ్రెండ్ అని అనుకున్నాను. అంతకు మించి నాకు నీ మీద ఎలాంటి ఒపీనియన్ లేదు. కానీ నేను మాత్రం నిన్ను ఎంతో ఇష్టపడ్డాను కార్తీక్. నువ్వే జీవితం అనుకున్నాను. నువ్వు లేని నా జీవితం వ్యర్థమని ఎన్నో రోజులు ఫీల్ అయ్యాను. కానీ అదంతా తప్పని తర్వాత అర్థమైంది. నేను తెలుసుకునేసరికి జరగవలసిందంతా జరిగిపోయింది. సారీ నీలిమా. ఒక ఆడపిల్ల ఇష్టాన్ని పెంచుకుందంటే అందులో ఎంతో కొంత నా తప్పు కూడా ఉండే ఉంటుంది. అందుకే నేను నీకు సారీ చెప్తున్నాను. అమ్మ నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు నా భాను లేకుండా నేను బ్రతకడమే కష్టం అని అనుకున్నాను. నా భాను స్థానంలోకి ఇంకో అమ్మాయి, అది నువ్వైనా సరే, రావడాన్ని నేను సహించలేకపోయాను. అందుకే ఈ పెళ్లి చేసుకోలేనని మరో ఆలోచన లేకుండా అమ్మ నిర్ణయాన్ని కాదన్నాను. అందుకు అమ్మే కాదు, నువ్వు కూడా బాధపడతావని నాకు అర్థమైంది. అందుకే నీకు సారీ చెప్తున్నాను. ఎన్నో కలలు కంటాం, అవన్నీ నిజం కావాలని ఇంకెన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ అవి జరగవు అని నేను కూడా ఈ మధ్య తెలుసుకున్నాను. ఒకరి జీవితాన్ని ఎవరూ శాసించలేరని, అదృష్టం ఉంటేనే ఒకరి జీవితంలోకి ఇంకొకరు వస్తారని ఈ నిజాన్ని నేను మెల్లిగా తెలుసుకున్నాను. ఇన్ని రోజులు మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు, ఎవరినైనా శాసించొచ్చు అని ఒక రకమైన అపోహలో బతికాను. ఇప్పుడు ఆ ఊహలన్నీ పట్టపంచలైపోయాయి. వాస్తవాలు ఎలా ఉంటాయో పూర్తిగా తెలిసింది. అందుకే నీ నిర్ణయం ఏదైనా సరే నేనేమీ మాట్లాడలేకపోయాను. నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పావు. అది నా మనసుకి బాధైనా సరే నేను భరించి తీరాలి. అంతేకాని నా గురించి మరొకరిని బాధ పెట్టకూడదని నేను తెలుసుకున్నాను. థ్యాంక్స్ నీలిమా. నువ్వెంతలా అర్థం చేసుకుంటావని ఊహించలేకపోయాను. నిన్ను బాధ పెట్టినందుకు మాత్రం మళ్ళీ క్షమాపణ అడుగుతున్నాను. మొగాలి రాగుల్లో ఉన్న గంట గచ్చగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట, రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాయప్పుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. అమ్మా, ముందు ఈ పానకం తాగమ్మా. నాకు కావాల్సింది పానకం కాదు, ప్రశాంతత.
నేను అనుకున్నది జరిగే వరకు, అపచారం తొలగే వరకు నేను ఊరుకోను. ఉరిమి చూస్తాను. ఊరు మొత్తం మాడి మసైపోతుంది. ఉప్పెన ఊరిని చుట్టుముట్టేస్తుంది. కరుణించే కల్పవల్లికి కోపం వస్తే ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు. తల్లి, నువ్వేం చెప్తే అదే చేస్తాం. నీ కోపం తెప్పించే పని ఈ ఊళ్ళో ఎవరూ చేయరమ్మా. అందరూ నీ బిడ్డలు. నువ్వే కోపాన్ని తెచ్చుకుంటే ఎలా తల్లి? ముందు ఈ పానకం తాగమ్మా. అమ్మా తాగమ్మా. నాకొద్దని చెప్పానా? ముందు నా మాట వినండి. చెప్పమ్మా, నీ ఆగ్రహానికి కారణమేంటో చెప్పు. నీ కోపానికి కారణమేంటో చెప్పు. అసలు మా వల్ల ఏం పొరపాటు జరిగిందో నువ్వే చెప్పు తల్లి. మా మీద కోపాన్ని చూపించకు. ఏం చేయాలో నువ్వే చెప్పు. ఊరందరి తరపున నేను మాటిస్తున్నాను. నువ్వేం చెప్పినా మేమందరం అదే చేస్తాము. మాట్లాడమ్మా, చెప్పు. మాట్లాడమని అందరు చెప్పండి. నువ్వేం చెప్పు తల్లి. ఇన్నేళ్ళు నా దగ్గర ఎప్పుడూ అపచారం జరగలేదు. ఈ ఊరంతా నన్ను నమ్ముకుని బతుకుతుంది. అందుకే నేను కూడా మీ నమ్మకాన్ని నిలబెట్టి ఊరిని కంటికి రెప్పలా కాపాడుతున్నాను. కల్పవల్లిలా చూసుకుంటున్నాను. కానీ ఈరోజు ఈ పొరపాటుని నేను క్షమించను. ఈ గ్రహపాటుని మీరు తప్పించుకోకపోతే నా కోపం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నేను అడిగింది చెయ్యాలి. చెయ్యకపోతే పచ్చని పంటలు ఎండిపోతాయి. పచ్చిక ఎండి బీడులుగా మారిపోతాయి. ఈ ఊరంతా ఆకలితో అల్లాడిపోతుంది. ఈ జనాన్ని కాపాడటానికి ఈ జగన్మాత ఉండాలి అంటే నేను అనుకున్నది జరగాలి. అపచారం తొలగిపోవాలి. చెప్పమ్మా, ఏం చెయ్యాలో చెప్పు తల్లి. చేస్తామని చెప్తున్నాం కదా. అయితే వినండి. ఇక్కడ జరిగిన అపచారం ఈ రాధ ఈ ఊళ్ళో ఉండకూడదు. చెయ్యకూడని తప్పు చేసి ఈ ఊళ్ళో అడుగు పెట్టింది. తప్పు చేసిన వాళ్ళకి నా ఊళ్ళో ఉండే అర్హత లేదు. ఈ మట్టిలో ఉండేవాళ్ళు నిప్పులా ఉండాలి. అందుకే ఈ రాధ ఈ ఊళ్ళో నుంచి వెళ్ళకపోతే ఈ ఊరికే ప్రమాదం. అమ్మా, నువ్వు ఆగ్రహించకమ్మా. ఎక్కడ తప్పు జరిగిందో నువ్వు చెప్పావు కదా, దాని గురించి మేము ఆలోచిస్తాం. ముందైతే ఈ పానకం తాగు తల్లి. తాగమ్మా. ఇదా మీరు వేసుకున్న ప్లాను? నన్ను ఇక్కడి నుంచి పంపించడానికి అమ్మవారు వచ్చినట్టుగా నాటకం ఆడుతున్నావా సత్య? నువ్వు మీ అమ్మ ఎంత తెలివిగా ఆలోచించారో ఇప్పుడు నాకు అర్థమైంది.
ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఊహించలేదు కదా. నేను నీకు ముందే చెప్పాను కదా, నేను నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను. రిటర్న్ గిఫ్టా? ఏంటది? మరణం. ఈ ప్రపంచంలో ఇంతకు మించిన గిఫ్ట్ ఇంకేది ఉండదు. ఏ గిఫ్ట్ ఇచ్చినా ఇంతేనా అనిపిస్తుంది, కానీ మరణాన్ని గిఫ్ట్గా ఇస్తే ఆలోచించడానికి మనిషే ఉండడు. అందుకే మరణాన్ని మించిన గిఫ్ట్ లేదంటారు. అదే నేను నీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను. తప్పు చేశాను, చాలా తప్పులు చేశాను. నన్ను క్షమించండి. ఇప్పుడు నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. దయచేసి అవకాశం నాకు ఇవ్వండి. ఎదుటివారి ప్రాణాలు తీసేటప్పుడు నువ్వు చాలా కూల్గా ఉంటావు. అదే నీ ప్రాణం మీదకి వచ్చేసరికి ఇలా వేడుకుంటున్నావు. నీలో ఈ భయాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఓసరవిల్లు లాంటి నిన్ను నేను నమ్మను. అవసరానికి తగ్గట్టు నువ్వు ఎలా రంగులు మారుస్తావో నాకు తెలుసు. ఇప్పుడు నన్ను చంపినా అనవసరంగా మీరు ఇంకో కేసులో ఇరుక్కుంటారు. అది ఎందుకు ఆలోచించడం లేదు? నేను డాక్టర్ని. బతికున్న మీ మావే చనిపోయాడని ఎలా నమ్మించానో, నీ చావుని ఎవరూ గుర్తుపట్టకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసు. ఒక మనిషి ఒంట్లో ఏది పెరిగితే ప్రమాదమో, ఏది తగ్గితే ప్రాణం పోతుందో అది నాకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు దీన్ని నీ ఒంట్లోకి పంపిస్తే మొత్తం నీ షుగర్ లెవెల్స్ పడిపోయి నీ ప్రాణం పోతుంది. దాన్ని ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇదే నేను నీకిస్తున్న పెద్ద గిఫ్ట్. ప్లీజ్ చావే, చావు. డాక్టర్ ప్లీజ్, డాక్టర్, డాక్టర్ ప్లీజ్, డాక్టర్. కాసేపట్లో నువ్వు చేస్తావు. గుడ్ బై. డాక్టర్, డాక్టర్ ప్లీజ్. అయినా రాధ మీద మీకు ఎందుకింత కోపం? డెలివరీ అయ్యాక తనే వెళ్ళిపోతానంది కదా, కనీసం అంతవరకైనా తన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకెప్పుడు వేయకండి. చూడరా, మనసులో బెంగ పెట్టుకుని మనిషి ఎలా అయిపోతుందో ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికే ఇంటి పరిస్థితి ఏమీ బాగోలేదు. ఇప్పుడు తను కూడా ఇలా దిగాలు పడి ఒంటికి తెచ్చుకుంటే నేను ఏమైపోవాలి? కనీసం నువ్వైనా చెప్పరా. చెల్లెమ్మా, ఈ ఇంటిని నడిపించాల్సిన మనిషివి నువ్వు. నువ్వే ఇలా దిగాలుగా ఉంటే ఇంకా ఇంటి సంగతి ఏంటి చెప్పు. నాకు పెద్దరికం ఉందని మీరంటున్నారన్నయ్య, కానీ నా మాటకి విలువే ఉంది చెప్పండి. పిల్లలు బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేనని అందరికీ తెలుసు. కార్తీక్ గురించి ఆలోచించే కదా నేనొక నిర్ణయం తీసుకున్నాను. కానీ వాడిప్పుడు నా మాటని కూడా వినిపించుకోవడం లేదు. వాడు నా బాధని పట్టించుకోవడం లేదు. అలా అని వాడేవైనా సంతోషంగా ఉన్నాడా అంటే వాడు భాను మీద బెంగతో కృంగిపోతున్నాడు. ఏ రోజుకైనా తిరిగి వస్తుంది అంటే ఆశగా అందరం ఎదురు చూసేవాళ్ళం.
కానీ ఇక భాను ఎప్పటికీ తిరిగి రాదని తెలిసిన తర్వాత కూడా బెంగ పెట్టుకుంటే మానసికంగా కృంగిపోతామని నా కొడుక్కి నేను చెప్తున్నా వాడు వింటలేదు. ఇంకో పక్క చాందిని పార్థు ఎలా ఉన్నారనేది మనందరికీ తెలిసిందే కదా. పిల్లల పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నేను ధైర్యంగా ఎలా ఉంటానన్నయ్యా? బాధపడకుండా ఎలా ఉండగలుగుతాను? ఊర్మిళ, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. అప్పుడు కూడా వాళ్ళకి కావాల్సింది ఇవ్వకపోతే ఏడ్చి మారం చేసి అనుకున్నది సాధిస్తారు. అలాంటిది పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మన మాటే వినాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? కార్తీక్ తన భార్యని మరిచిపోలేను అంటున్నాడు. అది కుదరదని మనం ఎలా చెప్పగలుగుతాం? భాను లేదన్న నిజం కార్తీక్ కూడా తెలుసు. కాని తన జ్ఞాపకాలతోనే ఉంటానని చెప్పిన కొడుక్కి వద్దని ఎలా చెప్పగలుగుతాం? మనకు అన్నీ ఇచ్చిన ఆ భగవంతుడు ఈ బాధనిచ్చాడని సరిపెట్టుకోవడం తప్ప ఇంకేం చేయగలుగుతాం? లేదురా, పిల్లల విషయంలో ఏ చిన్న ఇబ్బంది కలిగినా తల్లిదండ్రులకి తట్టుకోలేనంత కష్టం అనిపిస్తుంది. నా నుంచి నా కూతురు, నా బంగారు తల్లి దూరం అయిపోయిందని నాకు నిజం తెలిసినప్పుడు నా గుండె బద్దలైపోయింది. అది పిల్లల విషయంలో తల్లిదండ్రులకుండే బాధ్యత. ఇప్పుడు చెల్లెమ్మ బాధలోనూ అర్థం ఉంది. ఈ ఇంట్లో మళ్ళీ సాధారణ పరిస్థితి రావడానికే కదా చెల్లెమ్మ ఇదంతా చేస్తోంది. నిజమేరా, కానీ అది అందరూ అర్థం చేసుకోవాలి కదా. మరీ ముఖ్యంగా కార్తీక్ తెలుసుకోవాలి కదా. వాడు కాదు అంటే కొట్టి చెప్పడానికి ఏమైనా చిన్నపిల్లవాడా? గొడవ పెట్టుకోవడానికి పరాయివాడు కాదు. నచ్చి చెప్దామంటే వినే పరిస్థితిలో లేడు. ఇంకేం చేయాలి? అదే కదండి నా బాధ కూడా. ఆ శాంతి ఎప్పుడు పోతుందో, ఈ ఇంట్లో మళ్ళీ ప్రశాంతత ఎప్పుడొస్తుందో తెలియక అనుక్షణం అదే ఆలోచనతో కంటికి మంటికి ఏడుస్తున్న పరిస్థితి మాత్రం మారేలా కనిపించటం లేదు. ఎంత అన్యాయం చేసావు భాను. ఎప్పటికీ నా తోడుగా ఉంటాను అన్నావు, నా నీడలోనే ఉంటాను అన్నావు, నా చెయ్యి విడవను అన్నావు. కానీ ఇలా నన్ను ఒంటరిని చేసి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోయావు. నీ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఇలా బ్రతకడం ఎంత బాధగా ఉందో, ఇంకెంత భారంగా ఉందో నీకు అర్థమవుతుందా? బాబు, మాయ కూర్చో బాబు. ఏంటయ్యా ఈ కన్నీళ్ళు? ఊరుకో. మనసులోని బాధను ఎవరితోనూ పంచుకోకపోతే అదిలా కన్నీళ్ల రూపంలో బయటకొస్తుంది. దాన్ని నువ్వు ఎంత తుడిచినా ఆగవు. ప్రాణమైన మనిషి వదిలి వెళ్ళిపోయి ఎప్పటికీ రాదు అని తెలిసినప్పుడు ఆ గుండెలో ఎంత భారం ఉంటుందో ఇప్పుడు నేనంత బాధను అనుభవిస్తున్నాను. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు మావయ్య. నా కూతురికి ఇంత గొప్పగా ప్రేమించే మనిషి దొరికినందుకు సంతోషపడాలో, నిన్నింత బాధ పెట్టి వెళ్ళిపోయినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. భాను నాకు కూతురైనా నన్ను అమ్మలాగే చూసుకుంది. కంటికి రెప్పలా నన్ను కాపాడుకుంది. అలాంటి కూతురు ఇంకెప్పటికీ రాదు. మట్టిలో కలిసిపోయిందని తెలిసిన రోజు ఈ గుండె ఎందుకు ఆగిపోలేదు అని బాధపడ్డాను. మావయ్య, అలా మాట్లాడకండి మావయ్య.
నా భానుకి మీరంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. మిమ్మల్ని చూసుకోవడానికి నేనున్నాను. జీవితమే ఇంత. చూసావా, ఒక మనిషి వెళ్ళిపోతే ఆ స్థానంలోకి ఇంకొక మనిషి వస్తారని నువ్వే చెప్తున్నావు. మరి నీ జీవితంలో ఉండాల్సిన నా కూతురు వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు నీ జీవితం ఒంటరైపోకూడదు కదా. నీతో జీవితాన్ని పంచుకోవడానికి నీకు తోడు కావాలి కదా. అదే అందించాలనే కదా చెల్లెమ్మ ఇంత ప్రయత్నం చేస్తోంది. అదెందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు? జీవితమైన భాను వెళ్ళిపోయాక ఇంకా జీవితం మీద ఆశ ఏముంటుంది మావయ్య? అందుకే తన జ్ఞాపకాలతో ఒంటరిగా ఉండాలనుకున్నాను. కానీ ఇంకొకరికి నా జీవితంలో అవకాశం ఇవ్వలేను. తప్పయ్యా, నువ్విలా ఒంటరి అయిపోయినందుకు చెల్లెమ్మ ఎంత బాధపడుతుందో కూతుర్ని పోగొట్టుకున్న ఈ తండ్రి మనసుకు తెలుసయ్యా. ఆ తల్లి మనసును అంతలా బాధ పెట్టడం మంచిది కాదు. అమ్మ కన్నీరు ఇంటికి శుభం కాదు. నేను చెప్తున్నాను, నా కూతురు స్థానంలోకి నువ్వు నీలిమని తీసుకొని రావాలి. నీలిమ కూడా ఇప్పుడు నా కూతురుతో సమానం. దయచేసి నువ్వు కాదనకు బాబు.